V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు గాయత్రి అండి. ఆ రోజు భయంకరంగానే ఉందండి. తర్వాత మమ్మల్ని షిఫ్ట్ చేశారు వేరే హోటల్కి. అప్పుడు హోటల్ నుంచి మేము బయటికి రాలేదు, అక్కడే ఉన్నాం. అలాగా ఉంటే తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడి అందరితో మాట్లాడి గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళంతా మాకు హెల్ప్ చేశారు. అదేంటి చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళ అబ్బాయి హోమ్ మినిస్టర్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అనిత గారు వాళ్ళంతా చాలా బాగా హెల్ప్ చేశారు. మాకు విడిగా ఒక చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేసి పోఖ్రా నుంచి కాఠ్మండూకి మేము రాగలిగాము. అక్కడ నుంచి పోఖ్రా నుంచి కాఠ్మండూ వచ్చాం, కాఠ్మండూ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. భయంకరమైన వాతావరణం చూసారా? చూసామండి. గవర్నమెంట్ ఆఫీసులను కాల్చారు, టైర్లు రోడ్డు మధ్యలోనే టైర్లు కాల్చారు. అండ్ పిల్లలు ఆల్మోస్ట్ 25-28 ఇయర్స్ లోపు పిల్లలే వాళ్ళంతాను. బళ్ళ మీద తిరుగుతూ వాళ్ళందరూ కర్రలు, గన్స్, గడ్డపార్లు పట్టుకొని తిరుగుతున్నారు. మాకు వాళ్ళ మధ్యలోంచి కూడా మేము వెళ్ళాము. మాకు వ్యాన్ వెళ్ళింది. చాలా భయం అనిపించింది ఆ టైంలో. కానీ లక్కీగా మా డ్రైవర్ చాలా సేఫ్గా తీసుకుని వచ్చి మమ్మల్ని హోటల్ దగ్గర దింపాడు. నేను సీతందార్లో ఉంటాను. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అన్నీ మనం చూస్తున్నాం. నేను ఎల్ఐసిలో మేము 10 మంది వెళ్ళామండి. వైజాగ్ సిటీ నుంచి ప్లెజర్ సరదాగా ట్రిప్కి వెళ్ళాము మేము. ఈ లోపు ఇదంతా ఈ సిచ్యువేషన్ ఇదంతా జరగడం వల్ల మేము అక్కడ స్ట్రక్అప్ అయిపోవాల్సి వచ్చింది. అందరూ సేఫ్ గానే మాకు గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ వల్ల మేము తిరిగి రాగలిగాం ఇవాళ. అంటే భయాందోళన సిచ్యువేషన్స్ అన్ని చూసామండి. చాలా భయంకరమైన సిచ్యువేషన్స్. అసలు పిల్లలైతే అసలు వాళ్ళ రోడ్ల మీద చాలా మారణాయుధాలు, ఒక అతను గన్ పట్టుకుని కూడా బైక్ మీద వెళ్తాడు. అందరూ యంగ్ జనరేషన్, జెన్జీ జనరేషన్ వీళ్ళంతా కూడా. సో ఆ వాహనాలు అయితే కాల్చేశారు రోడ్డు మీద. ప్రభుత్వ ఆస్తులు అయితే ధ్వంసం చేయడం చూసాం. మా కళ్ళ ముందు కూడా చాలా గవర్నమెంట్ సిచ్యువేషన్ అయింది ఇది. మేము ఉన్న హోటల్ తగిలిపెట్టారు. అదొక మినిస్టర్ గారి తాలూకా అదంట, వాళ్ళ అబ్బాయిదంట. సో మా సామాన్తో సహా మొత్తం పోయింది. మా కాలిపోతే ఇంక లక్కీగా మేమేమో కొద్దిగా బట్టలు లేదు, బ్యాగ్స్ ఉన్నవి. దాంతో ఈ 2 రోజులు అలా మేనేజ్ చేసి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ తిరిగి ఇలా మాకు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసి తీసుకొచ్చారు. సో మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం మెటిక్యులస్గా ప్లాన్ చేసి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చారంటే వీఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు దిస్ గవర్నమెంట్. లోకేష్ గారు అయితే మాకు డైరెక్ట్ జూమ్ కాల్లోకి వచ్చారు. అనిత మేడం హోమ్ మినిస్టర్, ఆవిడ కూడా చాలా కేర్ తీసుకుని మాకు చాలా జాగ్రత్తలు చెప్పి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి తీసుకొచ్చారు. చాలా సంతోషం అండి. మళ్ళీ మాకు ఇది ఒక పునర్జన్మ. ఏపీ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఫర్ ఎవర్ అండి, వీఆర్ ఇండెప్టెడ్ టు ఏపీ గవర్నమెంట్. థ్యాంక్ యూ అండి. ఓకే, అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, వీళ్ళైతే నిజంగా ఏపీ గవర్నమెంట్ కదా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నిజంగా అక్కడ భయాందోళన వాతావరణం అయితే చూస్తాం, గన్లు పట్టుకొని అయితే తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా మనం నిజంగా ఎంత తొందరగా వస్తామని చెప్పి అయితే మేము అనుకోలేదు. ఈ నేపథ్యంలో అయితే మొత్తానికి చూసుకున్నాం. భయాందోళనలు అయితే మట్టుకు మేము అన్ని చూసి వచ్చి నిజంగా ఈ ప్రశాంతమైన వాతావరణానికి వస్తే మనసు ప్రశాంతంగా ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వెంటనే స్పందించిన సిచ్యువేషన్ అయితే చూస్తుంటే నిజంగా చాలా వాళ్ళందరికీ రుణపడి ఉంటామని చెప్పి అయితే వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మేము 5వ తారీఖున వెళ్ళామండి. ఫస్ట్ ఇక్కడి నుంచి అంటే అయోధ్య వెళ్ళి అక్కడి నుంచి నేపాల్ ట్రిప్కి వెళ్ళాము. నేపాల్ ట్రిప్కి వెళ్ళి లుంబిని అవన్నీ చూసాము. తర్వాత ఒకరోజు పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళాం. ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు లగేజ్ అంతా 1 డేకి ఎందుకని చెప్పి లగేజ్ అంతా హోటల్లో పెట్టేసి వెళ్ళాం. హోటల్లో పెట్టేసి వెళితే మేము రిటర్న్ వచ్చేటప్పటికి పోఖ్రాలోకి మీకు రావద్దు, చాలా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, హోటల్కి రావద్దు అన్నారు. మా హోటల్ అంతా కాల్చేశారండి. మా లగేజ్లన్నీ కాల్చేశారు. మా బట్టలు కూడా లేదు. మేము ఈవెన్ అంటే ఉన్న బట్టలతో అలా అడ్జస్ట్ అయ్యి వచ్చాము. తర్వాత వేరే హోటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మార్నింగ్ లేచి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మన లోకేష్ గారు మాట్లాడారు. మీరు ఎందుకమ్మా మేము దగ్గర నుంచి తీసుకొస్తాం అన్నారు. మేడం అనిత గారు మాట్లాడారు. అందరూ అంటే మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండేవారండి అప్పుడు? లేదండి, మేము 10 మంది వెళ్ళామండి. ఇక్కడి నుంచి 10 మంది వెళ్ళాం. మా ఎల్ఐసి ఎంప్లాయీస్ మేము అందరమేని ఫ్యామిలీస్తో 10 మంది వెళ్ళాం. ఎన్ని రోజులు ఈ వాతావరణంలో మీరు ఉండాల్సింది వచ్చిందమ్మా? 2 డేస్ అండి. అంటే అక్కడ హోటల్ తీసుకున్నా, ఆ హోటల్లో తిన్నాం. హోటల్ వాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు. ఈవెన్ నేపాలీస్ కూడా మేము అక్కడ వెయిటింగ్ బయట రోడ్డు మీద 3 అవర్స్ అలా వెహికల్లో ఉంటే
వాళ్ళు పిలిచి మీరు లేడీస్ అమ్మ లోపలికి రండి అని బ్రెడ్ షటర్ తీసి అన్నీ తీసి వాళ్ళు ఇచ్చారు మాకు. బాగానే హెల్ప్ చేశారు. మన ఏపీ గవర్నమెంట్ ఎలా స్పందించిందమ్మా? వెంటనే స్పందించారు సార్, మాకు వెంటనే. ఓకే. అయితే వీళ్ళు వెంటనే స్పందించడం అనేది నిజంగా మంచి విషయం అని చెప్తున్నారు. నా పేరు శ్రీనివాస పండి అండి. నేను మీరు అసలు ఎప్పుడు వెళ్ళారు టూర్కి? ఎప్పుడు వెళ్ళారు? మేము 5వ తారీఖు ఇక్కడ ఫ్లైట్లో బయలుదేరి అయోధ్య వెళ్ళామండి. అయోధ్యలో అక్కడ రామేంద్రం దర్శనం చేసుకుని ఆ రోజు అక్కడ ఉండి 10 మంది అండి LIC స్టాఫ్, నేను యూనియన్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను. సో ఆ మర్నాడు 6వ తారీఖు గోరఖ్పూర్ వెళ్ళి అక్కడ టెంపుల్ చూసుకుని సాయంత్రానికి లుంబిని అనే ప్లేస్ చేరుకున్నాము. లుంబిని చూసుకుని 7వ తారీఖు మేము బయలుదేరి పోఖ్రా అనే ప్లేస్కి వచ్చాము. పోఖ్రాలో నైట్ ఉండి ఆ మర్నాడు ముక్తినాథ్కి బయలుదేరాము. అక్కడ ఒకరోజు ఓవర్ నైట్ స్టే చేయాలి. సో మేజర్ లగేజ్ అక్కడే ఉంచేసి హోటల్లో ఒకరోజుకి సరిపడా లగేజ్ తీసుకుని మేము అక్కడికి వచ్చాము. తిరిగి వెళ్ళేటప్పటికి పోఖ్రాలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అక్కడ సోషల్ మీడియాను బ్యాన్ చేశారని మాకు తెలిసింది. దాంతో చాలా రెవల్యూషన్ వచ్చింది. వాళ్ళందరూ కూడా తిరగబడ్డారు. ఎంతలాగంటే ఇంత మార్ప యూత్ జన్జీ వాళ్ళు అని చెప్పేసి యూత్ ఒక మారణ హోమం చేశారు. ఓకే సార్, ఓకే. అయితే మొత్తం ఎంపీ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులంతా మొత్తం అంతా వచ్చారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.